ఆలూరులో టీడీపీ నాయకుడు ప్రజాసేవకుడు ఎల్ఆర్టీ మల్లికార్జున స్థానిక ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నుంచి కార్యకర్తల నడుమ భారీ ఎత్తున ర్యాలీతో అంబేద్కర్ సర్కిల్ వరకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే వాల్మీకి మహర్షి విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఆలూరులో టీడీపీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోతూనే ఉందని, ఈసారి బీసీ వ్యక్తినైన నాకు చంద్రబాబు నాయుడు గుర్తించి ఆలూరు టికెట్టు నాకు ఇస్తే 30,000 మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తానని అన్నారు. చూడు మళ్ళీ ఇట్లు చూడు వేసి ఎల్ఆర్టీ బి మల్లికార్జున మాట్లాడుతున్నాను. మన అందరికీ, మన మీడియా మిత్రులకి, మన కార్యకర్తలకి, మన ఆలూరు తాలూకా లీడర్లకి, ప్రజలకి అందరికీ ఆలూరు తాలూకా ప్రజలకి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నాను. నేను ప్రధానంగా ఈ మీడియా ద్వారా జరగడం ఏంటంటే, నేను ఆలూరు తాలూకా నుంచి చంద్రబాబు నాయుడిని సీఎం ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ పెట్టి జనాలని, ఆలూరు తాలూకా ప్రజలందరినీ ఓట్పై చేయడానికి ఈ ఆలూరు తాలూకా మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఆలూరు తాలూకా నుంచి అందరూ అత్యధికంగా జనాలు నా వెనక వచ్చి దిగ్విజయంగా మన కార్యకర్తలు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఉద్దేశంతో ఇంత ఎండలో వచ్చి పాదయాత్ర అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. అదేవిధంగా వాల్మీకి విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. అదేవిధంగా మన ఆలూరు తాలూకా చాలా వెనకబడి ఉంది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తేనే మన ఆలూరు తాలూకా అభివృద్ధి అవుతుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి మెజార్టీగా గెలిచి ఇరుపాక్షి గారిని 30,000 మెజార్టీతో ఓడియాలని మన కార్యకర్తలు, ప్రజలు అందరూ కట్టుగా ముందుండి పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా లక్ష్యం చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కట్టగా జనాలు నా ఎంట వస్తూ ఎండలను పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడి నుంచి ర్యాలీ ద్వారా వచ్చి ఆలూరు తాలూకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిందే. మన ఆలూరు తాలూకా ప్రజలందరూ కట్టి మన చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించి సీఎం అందరూ 25 ఏళ్ళ నుంచి వెనకపడింది మన ఆలూరు తాలూకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిందే. మనం ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సిందే. మీరు అందరూ, ప్రజలందరూ ఇది మనసులో పెట్టుకొని సహకరిస్తే ఆలూరు తాలూకా నుంచి
చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేది నిజము, నేను ఆలూరు తాలూకాలో వచ్చి ఎమ్మెల్యే అయ్యేది నిజమని మీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఏమైనా చంద్రబాబు గారితో ఏమన్నా మాట్లాడారా, ఏమైనా కలిశారా? ఏమన్నా త్వర ఈ 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించడం జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నాము. కలిసి మనం అక్కడ ఏమనేది తెలుసుకొని మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా వాల్మీకిలకి టికెట్ ఇవ్వాలని అక్కడ మన అచ్చెన్నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. మిగతా లీడర్లంతా వాల్మీకిలకి ఆలూరు తాలూకా టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల నువ్వు ప్రజల్లోకి పోయి జనాల్లో కలుసు అన్ని దానివల్లనే నేను ఈ కార్యక్రమంలో చేస్తున్నాను. ఖచ్చితంగా ఆలూరు తాలూకా నుంచి పోటీ చేసేది ఖాయం. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చేది ఖాయం.